హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాసరి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్లో వచ్చేసి నేను నా డే రొటీన్కి సంబంధించిన వ్లాగ్స్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటానండి. అంటే ఇంట్లో పని కావచ్చు, లేదంటే షాపింగ్ కావచ్చు, లేదంటే నేను స్టిచ్చింగ్ అవి చేస్తూ ఉంటాను. సో స్టిచ్చింగ్కి సంబంధించిన వీడియోస్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో టోటల్గా నా డే రొటీన్ అనేది కంప్లీట్గా నా బ్లాగ్స్లో అయితే ఉంటుంది. సో మీరు కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక ఇదొచ్చేసి నేను లాస్ట్ వీక్ ఫ్రైడే రోజు మా అబ్బాయి వాళ్ళ స్కూల్కి వెళ్ళానండి. ఒక చిన్న ఈవెంట్ ఉంది. సో ఆ ఈవెంట్కి పేరెంట్స్ అటెండ్ అవ్వాలి అని అంటే నేనైతే వెళ్ళాను. మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట. సో నేను అలాగే నా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళాము. అంటే తోడుగా రమ్మంటే తను వచ్చింది. సో ఇద్దరం వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి అంటే పేరెంట్స్కి పిల్లలు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, అలాగే ఇంట్లో పనుల్లో వాటిల్లో ఎలా హెల్ప్ చేయాలి ఏంటి అనేది పిల్లలకి తెలియచేయడం కోసం అని చెప్పి ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళానండి నేను. అప్పుడు మా అబ్బాయి 8th క్లాస్ అనమాట. సో అప్పుడు వెళ్ళాను, ఇప్పుడు కూడా వెళ్ళాను. సో ఎవ్రీ ఇయర్ కంపల్సరీ కండక్ట్ చేస్తారనమాట. అంటే మోరల్ వాల్యూస్ తెలియాలి కదండి. అంటే పేరెంట్స్కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు చెప్పిన మాట ఎలా వినాలి ఏంటి అనేది ఇక్కడ వాళ్ళకి తెలిసేలాగా అన్ని ప్రోగ్రామ్స్ అన్ని చేపిస్తూ ఉంటారు. ఫాదర్ మదర్ అనే కాదండి, గ్రాండ్ పేరెంట్స్ ఉన్నా కూడా రావచ్చు అనమాట. అంటే ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు కూడా జాబ్ చేస్తున్నారు అనుకోండి, గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళు కూడా రావచ్చు అనమాట. సో గ్రాండ్ పేరెంట్స్ అలాగే పేరెంట్స్ ఇలా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళని కూర్చోబెట్టి పిల్లలతోటి వాళ్ళకి సన్మానం లాగా చేపిస్తారనమాట. అంటే పువ్వులు ఇచ్చి వాళ్ళ పాదాల మీద వేసి నమస్కారం చేసుకోవాలి, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా చేపిస్తారనమాట. ఒకప్పుడు జనరేషన్తో కంపేర్ చేస్తే ఇప్పుడు పిల్లలకి ఇలాంటివన్నీ కూడా అసలు తెలియదు. సో అందుకని ఎవ్రీ ఇయర్ ఇలాంటి ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తారండి. సో పర్సనల్గా నాకైతే ఇది చాలా బాగా నచ్చుతుంది. అంతేకాకుండా పిల్లలకి ఎవరికి ఏ టాలెంట్ ఉందో వాళ్ళు అది ఇక్కడ పర్ఫామ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఈ అమ్మాయి అయితే క్లాసికల్ డాన్స్ చేస్తుందండి, చాలా బాగా చేసింది. సో బాగా నచ్చింది నాకైతే డాన్స్ పర్ఫార్మెన్స్ అనేది. సో అందుకని ఒక చిన్న వీడియో అయితే తీశాను. అలాగే కొంతమంది పిల్లలు పాటలు పాడారు. అంటే ఇది పేరెంట్స్కి సంబంధించింది కాబట్టి ఈవెంట్ అనేది. సో తల్లిదండ్రులకి సంబంధించిన పాటలు అవి సెలెక్ట్ చేసుకుని పాడారనమాట. యాక్చువల్గా అయితే ఈ ఈవెంట్కి 10-10:30కి అట్లాగా రమ్మన్నారు. సో నేను లాస్ట్ టైం అలాగే పిలిచారు కదా అని చెప్పి తొందరగా వెళ్ళాను, కానీ ఆ టైంకి ఎవరు రాలేదన్నమాట. సో అందుకని ఈసారి నేను 11కి వెళ్ళాను, కానీ ఆ టైంకి కూడా కొద్దిమందే వచ్చారు. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళు వచ్చి పాటలు పాడుతూ ఉన్నారనమాట. సో ఈ పిల్లలైతే నేర్చుకోవడం బాగానే నేర్చుకున్నట్టున్నారు. కాకపోతే ఆ స్టేజ్ ఎక్కగానే బాగా నర్వస్ అయిపోయారనమాట. అసలు వాయిస్ అనేది బయటికి రావట్లేదు. ఆ మ్యూజికే ప్లే అవుతుంది కానీ వీళ్ళ పాట అనేది అసలు స్పష్టంగా వినిపించట్లేదు అనమాట. సో ఒకవేళ పాట మొత్తం పెడదామన్నా కూడా మనకి ఛానల్లో కాపీరైట్ పడుతుందని చెప్పి నేను జస్ట్ ఒక చిన్న చిన్న బిట్స్ మాత్రమే వినిపించేలాగా పెట్టాను. అది ఫుల్గా ప్లే చేసామంటే కాపీరైట్ వస్తుందన్నమాట. సో అందుకని ప్లే చేయలేదు. కాకపోతే పిల్లలు మాత్రం చాలా నర్వస్ అయిపోయారండి. డాన్స్ చేసిన అమ్మాయి మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేసింది. అంటే క్లాసికల్ డాన్స్ అంటే 2-3 చోట్ల వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తుంటారు కాబట్టి అమ్మాయి అస్సలు భయం లేకుండా చక్కగా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిందనమాట. సో ఈ పర్ఫార్మెన్స్ అన్నీ అయిపోయిన తర్వాత పేరెంట్స్ అందరినీ ఇలా కూర్చోమన్నారండి. సో కూర్చున్న తర్వాత పిల్లలతోటి వాళ్ళకి చిన్న సన్మానం లాగా చేయించారు. సో ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ వీడియో తీస్తుందనమాట. తనకి చెప్తున్నాను ఇలాగ ఫోన్ అడ్డంగా పెట్టి వీడియో తీ అని చెప్పి చెప్తున్నాను. తనకి అర్థం కావట్లేదు అనమాట. ఇక నందన వెళ్ళేసి ఆంటీ ఇలా కాదు ఇలా పెట్టండి అని చెప్పి తను అది ఫోన్ని మంచిగా ఇలా సెట్ చేసి ఇచ్చాడు. సో తను రావడం వల్ల నాకు ఇదొక హెల్ప్ అయిందనమాట. లేదంటే నేను వీడియో తీసుకోవడానికి అయితే అవ్వదు. అందుకని తనని వీడియో తీయమని చెప్పాను అనమాట. పేరెంట్స్కి సన్మానం చేసి బ్లెస్సింగ్స్ తీసుకోవడమే కాదు, మీ పేరెంట్స్కి ఏవి ఇష్టమో అవి మీరు గిఫ్ట్గా తీసుకురండి అని చెప్పి స్టూడెంట్స్కి చెప్పారంట. అయితే మా అబ్బాయి ఏం కావాలి అని అడుగుతుంటే నీ ఇష్టం నాన్న, నువ్వు ఏది ఇచ్చినా పర్లేదు అని చెప్పి చెప్పాను. సో ఇక్కడైతే మా అబ్బాయి ఇక్కడ నా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు. వాళ్ళే
ఏమో అంటున్నారనమాట. కిందకి ఒంగు నీ తల అనేది పాదాల మీద పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకో అని చెప్పి అంటున్నారు. నాకేమో నవ్వొచ్చేస్తా ఉంది. సో తనకేం అలవాటు లేని పని అనమాట అది. గబగబా పూలేసేసి కాళ్ళ మీద వాళ్ళ అది శాలువా లాంటిది ఇస్తే అది అలా కప్పేసేసి అయిపోయిందా అయిపోయిందా అని చెప్పి ఇంకా హడావుడిగా చేస్తున్నాడు అనమాట. సో అంటే వాళ్ళకి అసలు ఏం తెలుసండి వీటికి సంబంధించి ఏమీ తెలియదు కదా. సో ఇక వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చి పెట్టాడు అనమాట. తను నా కోసం పార్కర్ పెన్ తీసుకున్నాడు. అంటే నేను ఎప్పుడు అన్నానంటండి ఒక మంచి పార్కర్ పెన్ తీసుకోవాలి అని చెప్పి. సో తను ఆ విషయం గుర్తుంచుకొని నా కోసం ఆ పెన్ అయితే తీసుకున్నాడు తన పాకెట్ మనీ తోటి. సో గిఫ్ట్ ఏమి ఇచ్చాడని కాదు కానీ తను గుర్తుంచుకొని నాకు ఇచ్చాడు కదా. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో ఇక ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అయితే అయిపోయిందండి. ఇక నేను మా అబ్బాయి అలాగే మా ఫ్రెండ్ అయితే బయలుదేరిపోయాము. నేను నా ఫ్రెండ్ ఆటోలో బయలుదేరిపోయాము. మా అబ్బాయి సైకిల్ వేసుకుని వచ్చాడు కాబట్టి తను సైకిల్ మీద అయితే వచ్చేసాడు అనమాట. సో ఎండ అయితే అసలు మామూలుగా లేదండి, అసలు విపరీతంగా ఉంది. సో నేను అప్పటికప్పుడు ర్యాపిడో ఆటో బుక్ చేశాను. సో వెంటనే వచ్చింది. సో మేమైతే బయలుదేరిపోయామన్నమాట. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఊరికే అన్నమాట అన్నమాట లేదంటే సో సో ఈ మాటలే ఎక్కువగా వస్తున్నాయండి. అసలు ఎంత కంట్రోల్ చేద్దామన్నా కూడా అవ్వట్లేదు. సో మార్చాలి. ఇక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే వచ్చేసి ఫ్రైడే అనమాట. ఫ్రైడే ఈవినింగ్ నేను మా ఫ్రెండ్ స్టీఫెన్ పాల్ గారి ప్రేయర్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అంటే మార్నింగే వెళ్ళొచ్చు, కాకపోతే మార్నింగ్ వేరే వేరే ఊర్ల నుంచి చాలామంది వస్తారనమాట. మనకు అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు. అందుకని ఈవినింగ్ నేను మా ఫ్రెండ్ అయితే స్టార్ట్ అయ్యాము. మా అబ్బాయి అలాగే మా వారైతే బైక్ మీద వస్తున్నారు. సో మా అబ్బాయి యాక్చువల్గా మాతోనే వచ్చేవాడు ఎప్పుడు, కానీ ఈరోజు వాళ్ళ డాడీ ఉన్నారు కదా. సో అంటే హోలీ పండుగ కదా, మా వారికి హాలిడే అనమాట. నేను డాడీతో పాటు వస్తాను, మీరు వెళ్ళిపోండి అని అంటే నేను మా ఫ్రెండ్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఈవినింగ్ 6:30కి అట్లాగా స్టార్ట్ అయ్యామండి. 7కి అంతా మేము అక్కడికైతే వెళ్ళాము. సో ఈవినింగ్ అయితే కొంచెం కూర్చోవడానికి అలాగా ప్లేస్ అంతా చాలా బాగుంటుంది అనమాట. సో అంటే కొంచెం ఖాళీగా ఉంటుంది, అందుకని చెప్పి మేము ఈవినింగే ఎక్కువగా వెళ్తాము. కాకపోతే వచ్చేటప్పుడు మాత్రం బాగా లేట్ అయిపోయిందండి. అంటే తెలిసిన వాళ్ళు కనిపించారు, ప్లస్ ప్రేయర్ కూడా కొంచెం లేట్ అయింది. సో 9:30 కంటే ఇంకెక్కువే అయింది ప్రేయర్ కంప్లీట్ అయ్యేసరికి. మంచి దేవుడవయ్యా యేసయ్యా, చిత్తలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగాలని తీరేనయ్యా నిన్ను చేరగా సంతోష. సో ప్రేయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటికి రాగానే మాకు తెలిసిన వాళ్ళు కనిపించారనమాట. చాలా రోజులైంది చూసి. సో ఇక వాళ్ళతో అలా మాట్లాడుతూనే ఉన్నాము, ఒక హాఫ్ అన్ అవర్ పైన మాట్లాడుతూనే ఉన్నాము. సో మాట్లాడిన తర్వాత ఇక అక్కడ ఫుడ్ అవి కూడా ప్రొవైడ్ చేస్తారు. సో కొద్దిగా ఫుడ్ అవి తినేసి మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. కొంచెం లేట్ నైట్ అవ్వడం వల్ల ఆటోస్ అవి తొందరగా బుక్ అవ్వలేదండి. ఒక 2-3 ఆటోలు బుక్ అయ్యాయి, తర్వాత అవే క్యాన్సిల్ అయిపోయినాయి. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక ఆటో అయితే దొరికింది. ఇక ఆటోలో నేను మా ఫ్రెండ్ అయితే స్టార్ట్ అయిపోయాము. వెనక బైక్ మీద మా వారు మా అబ్బాయి అయితే వస్తున్నారు. లాస్ట్ మంత్ ఈ మంత్ సేమ్ డేట్కే ప్రేయర్స్ అయితే కండక్ట్ చేశారండి. సో నాకైతే ప్రేయర్కి వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.